అంటే వందల కోట్ల బిజినెస్. ఇది జక్కన్నకేమీ తెలియంది కాదు. మరి లక్షల మంది ముందు ఈ దర్శక ధీరుడు నోరెలా జారి ఉంటాడు? నాకు దేవుడికి చాలా దూరం అంటూ సెన్సేషనల్ కామెంట్స్ ఎలా చేశాడు? కొంపదీసి ఇది కూడా పబ్లిసిటీ స్టంట్లో భాగమేనా? రాజమౌళిని జైల్లో వేయాలి, ఆయన సినిమాలు బాయ్కాట్ చేయాలి, దేవుణ్ణి నమ్మనంటూ అంతమందిలో అవమానిస్తాడా? ఇలా జక్కన్నపై ఓ రేంజ్లో రెచ్చిపోతున్నాయి హిందూ సంఘాలు. అయితే పబ్లిసిటీలో జక్కన్న మాస్టర్ స్ట్రాటజిస్ట్. తన ప్రతి సినిమాను సరికొత్త రీతిలో ప్రమోట్ చేయడంలో జక్కన్న రూటే సపరేటు. ఆ ప్రమోషన్ స్ట్రాటజీని అతన్ని ఇంతటి వాడిని చేసింది. ఇప్పుడు కూడా వారణాసి చుట్టూ కాంట్రవర్సీ వెనుక ఇలాంటి స్ట్రాటజీ ఏమైనా ఉందా అన్న డౌట్స్ రైజ్ అవుతున్నాయి. రాజమౌళినే అంతా పక్కా ప్లాన్ గానే కాంట్రవర్సీకి తెరలేపాడని, రోజు రోజుకు ముదురుతున్న ఈ ఇష్యూ అంతా జక్కన్న చెక్కిన ప్లానే అని, తన సినిమా ప్రజల నోళ్లలో నానేలా చేయటం కోసమే ఇలా కామెంట్స్ వదిలాడన్న టాక్ గట్టిగా వినిపిస్తుంది. గతంలో త్రిబులారులో వేరువేరు టైం లైన్ లోని కుమ్రం భీం, అల్లూరి సీతారామరాజులు ఎలా కలుస్తారన్న హాట్ డిస్కషన్ కి థియేటర్స్ ని ఆన్సర్ గా ఇచ్చాడు. ఇక నిజామాబాద్ జిల్లా బోధన్ బేస్డ్ స్టోరీ అయిన బాహుబలిని సినిమా పేరుతో తప్పుదోవ పట్టిస్తున్నావని వచ్చిన కామెంట్స్ కి వేల కోట్లతో జవాబిచ్చాడు జక్కన్న. ఇప్పుడు మహేష్ వారణాసిని కూడా ప్రమోట్ చేసేందుకే జక్కన్న హనుమాన్ పై వైరల్ కామెంట్స్ చేశాడని, ఒక్కసారి సినిమా కనుక బయటకొస్తే వీళ్లే ఎగబడి సినిమా చూసి అంతా మర్చిపోతారని, ఈ విషయం తెలుసు కాబట్టే జక్కన్న ఇలా ప్రమోషన్ స్ట్రాటజీకి తెరలేపాడన్న టాకు వినిపిస్తుంది. చూడాలి మరి, మనోభావాలు దెబ్బతిన్నాయని బాధపడిపోతున్న భక్తులంతా వారణాసిని చూడకుండా ఉంటారో లేదో. For more videos like this, subscribe Big TV channel.